ద్రుపదునికి ద్రోణుడితో శత్రుత్వానికి అసలు కారణం ఏమిటి? ద్రోణుడు పాండవులకు ఆచార్యుడు కావడం వల్ల, ద్రోణుడు ద్రౌపది స్వయంవరానికి వచ్చి అవమానించబడటం వల్ల, ద్రోణుడు తన బాల్య స్నేహాన్ని గుర్తుచేసి తనతో సమానంగా ప్రవర్తించమని కోరడం వల్ల, ద్రోణుడు తన రాజ్యాన్ని పారిశుద్ధ్య కారణాల వల్ల ఆక్రమించడం వల్ల, ద్రోణుడు తన బాల్య స్నేహాన్ని గుర్తుచేసి తనతో సమానంగా ప్రవర్తించమని కోరడం వల్ల, ద్రుపదుడు ద్రోణుడు బాల్య మిత్రులు. ద్రోణుడికి విద్య పూర్తయిన తర్వాత బాల్యంలో ఇచ్చిన మాట ప్రకారం ద్రుపదుని వద్దకు వెళ్ళినప్పుడు ద్రుపదుడు ద్రోణుడిని ఒక పేద బ్రాహ్మణుడిగా చూసి తనతో సమానంగా ప్రవర్తించడం అసాధ్యమని, ఒక రాజుకు ఒక పేదవాడు స్నేహితుడు కాలేడని అవమానిస్తాడు. ఇదే వారి మధ్య వైరుధ్యానికి మూల కారణమైంది.